ప్రశ్నించడం జరుగుతుంది. దానికి కొత్తగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి డిఎస్సి అక్రమాలు కాదు, అది అక్రమాలే కాదు, మేము చాలా పారదర్శకతో నడిచాం, ఏపీపీఎస్సిలోని అక్రమాలు జరిగినాయి, వాటి మీద తేలుద్దాం రండి అని తెలుగుదేశం పార్టీ మాట్లాడుతుంది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్వయంగా రండిరా స్వామి, మీ డిఎస్సి మీద సిబిఐ విచారణ చేయండి, అదేవిధంగా ఏపీపీఎస్సి మీద కూడా సిబిఐ విచారణ చేయండి, ఈ రెండు విచారణలు చేయండి అని చెప్తే మరి తండ్రి కొడుకులు ఎందుకనో సిబిఐ అంటే వాళ్ళకి బీపీ ఎక్కువ పెరిగిపోతుంది, అంటే వాళ్ళకి హార్ట్ బీట్ ఎక్కువ తొందరగా పెరిగిపోతుంది. సిబిఐ అంటే వాళ్ళకి గుండెలో దడ పట్టుకుంటుంది. మేము సిబిఐ సిట్ విచారణ వేస్తాం అని చెప్పి ఏపీపీఎస్సిలో 2 సిట్లు వేశారు. డిఎస్సిలో మాత్రం ఇన్ని అక్రమాలు జరిగినా కూడా వాళ్ళు ఏమీ మాట్లాడరు. ఈ డిఎస్సి గురించి, ఈ ఏపీపీఎస్సి గురించి ఈ 2 పరీక్షలు కూడా ఒకటే విధంగా అని చెప్పి మళ్ళీ వాళ్ళు మాట్లాడుతున్నారు. డిఎస్సిలో ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఈ ఎగ్జామ్ లేకుండా సుమారు 372 పోస్టులు ఇచ్చిన ఘనత ఈ తెలుగుదేశం పార్టీదే. మరి ఇది ఎగ్జామ్ రాయకుండా ఉద్యోగం అంటే మరి ఏ రూల్ బుక్ ఉందో, ఏ రూల్ బుక్లో రాసుందో, ఏ చట్టం చెప్తుందో, ఏ జీవో చెప్తుందో అనేది ఈ ప్రపంచంలో ఎవరికి దొరకని సమాధానం. ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా పరీక్ష రాయకుండా ఉద్యోగం అనేది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం, అది 372 పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద లోకేష్ గారు ఇవ్వటమే. ఒక ఉద్యోగం గురించి సుమారు 4 జీవోలు ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వందే. వీళ్ళే గేట్లు ఎత్తుతారు, వీళ్ళే గేట్లు మూసేస్తారు. గేట్లు ఎత్తేది వీళ్ళే, గేట్లు మూసేది వీళ్ళే. అంటే వీళ్ళకి ఎలా ఉందంటే ఈ 372 మందికి ఒక ఎంట్రీ పాస్ ఒక జీవోతో ఇస్తారు, ఇంకొక జీవోతోటి ఆ ఎంట్రీని క్లోజ్ చేస్తున్నారు. ఇది వీళ్ళ ఘనత. మరి గతంలో చెప్పినట్టు ఈ డిఎస్సిలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీకి ఎగ్జామ్ కండక్ట్ చేసేది వాళ్ళే, ఎగ్జామ్ పేపరు ప్రిపేర్ చేసేది వాళ్ళే. ఎగ్జామ్ కండక్ట్ చేసిన వారికి, ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేసిన వారికి మెరిట్ లిస్ట్లో నెంబర్ 1 ర్యాంక్ రావచ్చు. మళ్ళీ అదే మెరిట్ లిస్ట్లోనే సెకండ్ మెరిట్ లిస్ట్లో పేరు ఉండకపోవచ్చు. ఇన్ని లీలలు డిఎస్సిలో ఉంటే ఏపీపీఎస్సిలో ఏపీపీఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది 2018. అది తెలుగుదేశం ప్రభుత్వం. మా ప్రభుత్వం వచ్చేటప్పటికి ప్రిలిమ్స్ కూడా అయిపోయింది. సరే, హైకోర్టు ఉత్తర్వుల మేరకు మెయిన్స్ చేసాం, ఇంటర్వ్యూస్ పెట్టాం, 163 మందిని సెలెక్ట్ చేసాం. ఎప్పుడైతే ఈ డిఎస్సి స్కాము గురించి మాట్లాడతామో ఈ అయ్యా కొడుకులకి ఏపీపీఎస్సిలో గ్రూప్ 1 ద్వారా 163 మంది గత 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు సడన్గా గుర్తొచ్చారు. 4 సంవత్సరాల నుంచి నిద్రపోయారు. ఏపీపీఎస్సి నుంచి 4 సంవత్సరాల నుంచి నిద్రపోయారు. అప్పుడప్పుడు లేచి ఒక సిట్ వేశారు. ఆ సిట్ వేస్తే
ఏపీపీఎస్సీలో ఎటువంటి అవకతవకలు జరగలేదని చెప్పి ఒక సిట్ వేశారు. ఒక సిట్ రిపోర్ట్ వచ్చింది. వీళ్ళకి ఆ సిట్ రిపోర్ట్ నచ్చలే. ఎందుకు? ఆ రిపోర్ట్ వీళ్ళకి అనుకూలంగా రాలేదు కాబట్టి రెండో సిట్ వేశారు. రెండో సిట్ వేసినప్పుడు ముందే గైడ్లైన్స్ ఇచ్చారు. మొదటి సిట్టు వాళ్ళకు అనుకూలంగా ఉంది, ఈ రెండో సిట్టు మనకు అనుకూలంగా ఉండాలని చెప్పి ఈ అయ్యా కొడుకులు మాట్లాడి రెండో సిట్టు లేదు, రెండు ఎగ్జామ్లో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పి ఇచ్చారు. మేము అడుగుతున్నాం, ఈ సిట్లన్నీ కూడా కాలక్షేపం కాకపోతే మీకు నిజంగా కూడా ధైర్యం ఉంటే, దమ్ముంటే ఏపీపీఎస్సీ మీద సిబిఐ విచారణ వేయండి. ఏపీపీఎస్సీ మీద విచారణ వేయటమే కాకుండా మేము అడుగుతున్నాం కదా, డిఎస్సి మీద విచారణ వేయండి, డిఎస్సి మీద సిబిఐ విచారణ వేయండి. మేము విచారణ అడుగుతుంది ప్రతిపక్షం కాదు. ప్రతిపక్షం ఒక్కటే కాదు ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ విచారణ అడుగుతుంది న్యాయం కోసం ఎదురు చూస్తున్న యువత. ఎవరైతే డిఎస్సి ఎగ్జామ్లో తమ భవిష్యత్తు పోగొట్టుకున్నారో ఆ యువత అడుగుతుంది. ఆ యువతను వదిలేసి మీరు ఈరోజు ఎవరైతే ఉద్యోగం కోసం పాపం చదువుకున్న యువత అంతా కూడా ఈరోజు రోడ్డెక్కి ప్రశ్నలు అడుగుతున్నారు. ఆ ప్రశ్నలు అడిగే వాళ్ళని మీరు రాజకీయంగా చూస్తున్నారు. మరి ఇంత గొడవ జరుగుతుంటే, ఇంత డిఎస్సి మీద ఇంత ఆందోళన చెందుతుంటే శాసనసభ శాసన మండల సమావేశాలు స్టార్ట్ అయినాయి. ఈ శాసనసభ శాసన మండల సమావేశాల్లో తండ్రి కొడుకులిద్దరూ కూడా శాసనసభలో ఎవరు ఉండరు కాబట్టి, ప్రతిపక్ష పార్టీ ఉండదు కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు కాబట్టి శాసనసభలో సింహంలాగా మాట్లాడుతూ ఉంటారు. మాకెవరు తిరుగులేరన్న టైప్లో. మండలంలోకి వచ్చేటప్పటికి ఆ సింహాలు కాస్త మౌనంగా ఉండిపోతాయి. మీరు అక్కడ మాట్లాడారు కదా సింహంలాగా, ఇక్కడికి వచ్చి కూడా మాట్లాడరా స్వామి, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి, సమాధానం చెప్తే అప్పుడు మిమ్మల్ని సింహం అనుకుంటాం అని అంటే బాబాయ్ అసలు మాటే రాదు. మరి అక్కడేమో ధైర్యం అసెంబ్లీలో, ఎక్కడేమో మౌనం. ఇక్కడ సమాధానం చెప్పాలంటే తండ్రి కొడుకులకి ఇద్దరికీ కూడా కమ్యూనికేషన్ ఉండవు. అంటే కమ్యూనికేషన్ ఉండవంటే వీళ్ళిద్దరికీ కూడా ఆ చిప్పు పనిచేయదు. అక్కడైతే మాత్రం పనిచేస్తూ ఉంటుంది. శాసన మండలి సమావేశంలో జరిగిన 4 రోజుల్లో 2 రోజులు ఎక్కడైతే అక్రమాలు జరిగినాయో విద్యాశాఖలో సాక్షాత్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సభలో ఉండి కూడా శాసన మండలి ప్రతిపక్షంగా ఉన్న మేము సమాధానం అడుగుతుంటే చెప్పలేక పారిపోయిన వైన్యం. మేము అప్పటికీ అడిగాం, పారిపోక స్వామి, నిన్నేదో బయటేదో చాలా గొప్పగా అనుకుంటున్నారు, నీకు దమ్ముంటే కనుక మండలిలో సమాధానం చెప్పు, ఉద్యోగాలు ఎలా అమ్ముకున్నావో చెప్పు, ఎలా నీ చేతకాన తనంతో డిఎస్సి పరీక్ష నిర్వహణ చేసావో చెప్పు. ఇదిగో అడ్డంగా దొరికిపోయావు నువ్వు, ఈ అడ్డంగా దొరికిపోయిన దానికి నువ్వు ఏం సమాధానం చెప్తావంటే ఎటువంటి సమాధానం చెప్పకుండా మనవాడు చిన్నబాబు తుస్కుమన పారిపోయాడు. ఇప్పటికైనా సరే మేము అడుగుతున్నాం, మీరు ఎంత దూరం పారిపోయినా సరే మిమ్మల్ని డిఎస్సి విషయంలో వదిలిపెట్టే సమస్య లేదు. మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే, ఈ యువతకు క్షమాపణ చెప్పాల్సిందే.
మీరు అనుకుంటున్నారేమో నేను ఉద్యోగాలు అమ్మేసుకున్నాను, నా పని అయిపోయింది, నన్ను ఎవరు క్వశ్చన్ చేయరు, క్వశ్చన్ చేయకూడదు, క్వశ్చన్ చేస్తే నా రెడ్ బుక్ రాజ్యాంగం నేను పెడతారనుకున్నాము. మీరు ఎంత దూరం వెళ్ళినా సరే ఈ యువత, ఈ నిరుద్యోగ యువత మీరు చేసిన డిఎస్సి అవినీతి మీద, అక్రమాల మీద సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మరి ఈరోజు కొన్ని పేపర్లో ఏపీపీఎస్సి గురించి, అప్పట్లో ఉన్న ఏపీపీఎస్సి గురించి, సిట్లో పొందుపరిచిన విషయాల గురించి మాట్లాడుతున్నారు. సిట్టు మొదటి సిట్టు ఏం చెప్పిందో మాట్లాడరంట, రెండో సిట్టు ఏదైతే వీళ్ళకి అనుకూలంగా ఉన్న సిట్టు పరీక్ష ప్రశ్నపత్రాల గురించి, పరీక్ష నిర్వహణ గురించి మాట్లాడితే వీళ్ళకి కొంచెం వీళ్ళ పేపర్లో ఒక మసాలా వచ్చి రాస్తున్నారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడుగుతున్నాం, ఆ సిట్టు ఈ సిట్లు ఎందుకు సిబిఐ విచారణ, ఎందుకు సిబిఐ విచారణ అంటే మీకు అంత భయమో? మేము అడుగుతున్నాం కదా, మీరే చెప్తున్నారు మేము తప్పు చేసామని. సరే మీరు తప్పు చేసాం అనుకుందాం కాసేపు. తప్పు చేసినవాడు ఎవడన్నా తప్పించుకోవాలనుకుంటాడా? లేకపోతే ధైర్యంగా నిలబడి రండి నా మీద విచారణ చేయండి అని చెప్తారా? ఎందుకు మీరు డిఎస్సి విషయంలో సిబిఐ విచారణకి దూరంగా ఉంటున్నారు? తప్పు చేశారని ఒప్పుకోండి, ఇప్పటికన్నా ఒప్పుకోండి లోకేష్, తప్పు చేశారని. అలా కాకుండా మీరు ఎంత దూరం వెళ్ళినా సరే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. ఇక ఎంత గొడవ జరుగుతుంటే మరి డిఎస్సి అక్రమాల గురించి బీజేపీ కానీ జనసేన కానీ కూటమి ప్రభుత్వం ఆ నాయకులు స్పందించట్లేదు. ప్రశ్నలతో పుట్టిన పార్టీ, ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ, ప్రశ్నలతో మొదలైన పార్టీ. నేను ఎక్కడున్నా సరే నా ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానో, ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తాన్న పార్టీ మరి ఈరోజు ఇన్ని అక్రమాలు జరుగుతుంటే డిఎస్సి మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించరు, బీజేపీ వాళ్ళు స్పందించరు. మేము మండలంలో బీజేపీ వాళ్ళ నాయకుల దగ్గరికి వెళ్ళి అడిగాం, అయ్యా కూటమి ప్రభుత్వంలో ఇంత అక్రమాలు జరుగుతున్నాయి, మీరు స్పందించండి, మీరు ఈ స్కామ్కి అనుకూలమా లేకపోతే విముఖమా చెప్పండి, మీరు సమర్థిస్తున్నారా సమర్థించట్లేదో చెప్పండి అంటే వాళ్ళ దగ్గర నుంచి ఒక సమాధానం రాదు. మీరేమో డబుల్ ఇంజిన్ అని చెప్తున్నారు, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అని చెప్తున్నారు. ఇక్కడ డబుల్ ఇంజిన్తో స్కాములు నడుస్తున్నాయి. తండ్రేమో రాజధానితో పేరు మీద స్కామ్ నడిపిస్తున్నాడు, కొడుకేమో డిఎస్సి పేరు మీద స్కామ్ నడిపిస్తున్నాడు. ఈ డబుల్ ఇంజిన్ స్కామ్లో ఉంది తప్ప డబుల్ ఇంజిన్ ప్రభుత్వం లేదు అని చెప్తున్నాడు. అయినప్పటికీ కూడా బీజేపీ కూడా జనసేన కూడా స్పందించట్లేదు. ఈ స్పందించవలసిన అవసరం ఈ రెండు పార్టీలకు ఉంది. ఖచ్చితంగా మీరు ఈ రెండు పార్టీలు, ఈ మూడు పార్టీలు కూటమి ప్రభుత్వం మీకున్న మీడియాతోటో లేకపోతే మీకున్న సపోర్ట్ తోటో ఎన్ని జాకీలు పెట్టి లేపినప్పటికీ కూడా ఈ ప్రభుత్వాన్ని గద్దదించే వరకు, ఈ స్కాముల గురించి మీరు మాట్లాడే వరకు, మీరు ఒప్పుకునే వరకు కూడా, మీరు సిబిఐ విచారణ ఒప్పుకునే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత వైపు ఉంటుంది. అరే డిఎస్సి స్కామ్ గురించి నేషనల్ మీడియాలో మాట్లాడుతున్నారు. డిఎస్సి స్కామ్ గురించి ఈ దేశంలోని ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా మాట్లాడుతున్నారు. ఆశ్చర్యపోతున్నారు అందరు
జాతీయ నాయకులందరూ కూడా. అలా ఎలా ఇస్తారు? ఒక జీవోతోటి పరీక్ష రాయకుండా ఉద్యోగం ఇవ్వచ్చా? పరీక్ష రాయకుండా, ఇంటర్వ్యూ చేయకుండా, కేవలం ఒక సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్కి ఒక ఐడెంటిఫికేషన్ లేని సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేసేది ఒక రాజకీయ నాయకుడు, ఆ రాజకీయ నాయకుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుడు. మళ్ళీ ఆ సర్టిఫికేట్ తెచ్చుకున్నవాడు పోనీ ఏమైనా కాంపిటేటివ్గా ఏమన్నా అవార్డు లేకపోతే రివార్డులు వచ్చినాయి అంటే కాదు, కేవలం పార్టిసిపెంట్. అంటే స్పోర్ట్స్లో పార్టిసిపెంట్గా ఉంటే చాలు, నాకు నచ్చిన వాళ్ళకి 372 మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ఘనత ఈ నారా లోకేష్ది. మరి దీన్ని నారా లోకేష్ ఏమంటారు? బ్రహ్మాండంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. ఇవ్వయ్యా, అదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మండలి ఇవ్వయ్యా స్వామి అంటే ఇవ్వకుండా పారిపోయాడు. మరి ఈ రకంగా యువతను మోసం చేస్తూ ఏ విధమైన పరిపాలన చేస్తారు? మీకు ప్రశంసలు వచ్చినప్పుడు మాత్రం మంత్రి బాధ్యత తీసుకొని, తప్పులు జరిగినప్పుడు మాత్రం ఆ బాధ్యత తీసుకోకుండా పారిపోతే ఏమనాలి మంత్రిని? ఎటువంటి మంత్రి అనాలి? ఇప్పటికే ఈ దేశంలో మన రాష్ట్రం హోంశాఖ, హోమ్ డిపార్ట్మెంటు కేంద్ర గణాంకాల ప్రకారం అట్టడుగు స్థాయిలో ఉంది. ఇదే మంత్రి, విద్యాశాఖ మంత్రి, ఈ మంత్రి కొనసాగితే, నెక్స్ట్ 2.5 years కొనసాగితే, ఈయన వరల్డ్లోని కంట్రీలోని వర్స్ట్ పెర్ఫార్మర్ అవార్డు నారా లోకేష్కి వస్తుంది విద్యాశాఖ మంత్రిగా. ఆ కేంద్ర గణాంకాలు విద్యాశాఖ మీద లాస్ట్కు కిందకి దిగజార్చే బాధ్యత నారా లోకేష్ తీసుకుంటాడు. ఓ పక్క నుంచి డ్రాప్ అవుట్ రేట్స్ పెరిగిపోతున్నాయి, ఓ పక్క నుంచి గవర్నమెంట్ స్కూల్స్ మూతపడుతున్నాయి, ఒక పక్క నుంచి స్కాములు చేస్తున్నారు. ఇన్ని చేస్తుంటే సిగ్గు లేకుండా మళ్ళీ జీవోల మీద జీవోలు మార్చడమే మా పని అని చెప్పి అని నారా లోకేష్ చెప్తున్నాడు. మీరు జీవోలను మార్చగలరేమో కానీ ప్రజల ప్రశ్నలు మాత్రం మీరు మార్చలేరనేది మీకు తెలియజేస్తున్నాను. దీని మీద పోరాటం చేస్తాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. మీ చేత సిబిఐ విచారణ చేయించే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కూటమి నేతలు మొదటి నుంచి కూడా ఆదినారాయణ రెడ్డి కొడుకు కావచ్చు, జమలమడుగు ఆదినారాయణ రెడ్డి కొడుకు కావచ్చు, ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా నిన్న పేపర్లో నేషనల్ మీడియాలో అంతా లింగమనేని రమేష్ గారు అబ్బాయి కావచ్చు. అసలు కూటమి నేతల కొడుకులు అక్కడమో అయ్యా కొడుకులు అక్కడికి వచ్చామో గంజాయి రహిత రాష్ట్రం అంటారు. ఇలా చేసేదేమో గంజాయి వ్యాపారం. నెట్ట నిలువుగా గంజాయిని రాష్ట్ర పోలీసులే రవాణా చేస్తుంటే దొరికిపోతే దాని గురించి మాట్లాడిన దద్దమ్మ ప్రభుత్వం, దద్దమ్మ నాయకులు ఎవరున్నారంటే తెలుగుదేశం ప్రభుత్వం, ఆ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, మళ్ళీ తెలుగుదేశం పార్టీకి చెందిన హోమ్ మినిస్టర్. ఈ రాష్ట్రంలో ఎవరికైనా సరే ఏ పంటకన్నా కనీస మద్దతు ధర ఉందంటే, కనీస మద్దతు ధర కాదు గరిష్ట మద్దతు ధర ఏదన్నా పంటకు ఉందంటే అది గంజాయి. దానికి సప్లయరు, డిస్ట్రిబ్యూటరు, దాని ప్రోడక్ట్ తయారు చేసిన వాళ్ళంతా కూడా ఇలా ముగ్గురే: చంద్రబాబు నాయుడు, లోకేష్, హోమ్ మినిస్టర్. మరి ఈరోజు అంత అడ్డదిడ్డంగా ఒక వ్యక్తి తన ర్యాష్ డ్రైవింగ్ వల్ల చనిపోతే మరి చేయరే మరి అరెస్టు?
ఇదే సిదిరి అప్పలరాజుని అరెస్ట్ చేశారు కదా అప్పుడు. రోడ్డు యాక్సిడెంట్ కేసులో వాళ్ళ అబ్బాయిని జైలుకి పంపించారు కదా. మరి ఏమైపోయింది ఇప్పుడు జనసేన నాయకుడు, ఏమైపోయింది బీజేపీ నాయకులు, ఏమైపోయింది తెలుగుదేశం పార్టీ నాయకులు? పుట్టా మహేష్ చౌదరిని ఏం చేశారు? ఆదినారాయణ రెడ్డి కొడుకుని ఏం చేశారు? అంటే మీకు ఒక న్యాయం, ఇతరులకు ఇంకొక న్యాయమా?